రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. సిరాజ్ ఉగ్ర కదలికలపై పోలీసులు విచారణ కొనసాగుతుంది. 7 ఏళ్లుగా హైదరాబాద్లో మకాం వేసిన సిరాజ్, సమీరు కలిసి 5 చోట్ల రెక్కీ చేసినట్లు కూడా పోలీసులు గుర్తించారు. హైదరాబాద్, విజయనగరం, ఢిల్లీ, బెంగళూరు, ముంబైలో రెక్కీ నిర్వహించారు. వీరు వరంగల్కు చెందిన ఫర్హాన్ మొయినుద్దీన్ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. యూపీకి చెందిన బాధరతో సిగ్నల్ యాప్ ద్వారా సిరాజ్ కాంటాక్ట్ అయినట్లు పోలీసులు గుర్తించారు. మహారాష్ట్ర, కర్ణాటక, ఇతర రాష్ట్రాల వారితో జరిగిన సమావేశాలపై కూడా పోలీసులు లోతైన విచారణ జరుపుతున్నారు. సిరాజ్ సోషల్ మీడియా అకౌంట్లపై కూడా పోలీసులు విచారణ చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఎమ్మెల్యే రాజాసింగ్ వీడియోలకు సిరాజ్ కౌంటర్ ఇవ్వగా సిరాజ్ కౌంటర్ను మెచ్చుకుంటూ ఒక గుర్తు తెలియని వ్యక్తి కూడా ఫోన్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. రాజాసింగ్కు ఇంకా గట్టి కౌంటర్ ఇవ్వాలని చెప్పిన గుర్తు తెలియని వ్యక్తికి సిరాజ్కు 4 రోజుల పాటు ఇద్దరి మధ్య సోషల్ మీడియా చాటింగ్స్ కూడా కొనసాగినట్లు పోలీసులు నిర్ధారించారు. రైట్, సిరాజ్ ఉగ్ర కదలికలపై పోలీసుల విచారణ కొనసాగుతుంది. 7 ఏళ్లుగా హైదరాబాద్లో మకాం వేసిన సిరాజ్, సమీరు కలిసి 5 చోట్ల రెక్కీ చేసినట్లు పోలీసులు గుర్తించారు. హైదరాబాద్, విజయనగరం, ఢిల్లీ, బెంగళూరు, ముంబైలో రెక్కీ నిర్వహించారు. వరంగల్కి చెందిన ఫర్హాన్ మొయినుద్దీన్ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. యూపీకి చెందిన బాధర్తో సిగ్నల్ యాప్ ద్వారా సిరాజ్ కాంటాక్ట్ అయినట్లు పోలీసులు గుర్తించారు. మహారాష్ట్ర, కర్ణాటక, ఇతర రాష్ట్రాల వారితో జరిపిన సమావేశాలపై కూడా పోలీసులు లోతైన విచారణ జరుపుతున్నారు. ఈ నేపథ్యంలోనే సిరాజ్ సోషల్ మీడియా అకౌంట్లపై కూడా పోలీసులు విచారణ చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఎమ్మెల్యే రాజాసింగ్ వీడియోలకు సిరాజ్ కౌంటర్ ఇవ్వగా సిరాజ్ కౌంటర్ను మెచ్చుకుంటూ ఒక గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. రాజాసింగ్కు ఇంకా గట్టి కౌంటర్ ఇవ్వాలని చెప్పిన గుర్తు తెలియని వ్యక్తికి సిరాజ్కు మధ్య 4 రోజుల పాటు ఇద్దరి మధ్య సోషల్ మీడియా చాటింగ్స్ కూడా కొనసాగినట్లు పోలీసులు నిర్ధారించారు. పాకిస్తాన్ ఉగ్రవాదంపై భారత